బండ్లకైతే కరువు లేదు. వీటి ప్రైస్ చెప్తాను నేను. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. నోటిఫికేషన్ బెల్ కూడా వత్తండి. రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు కొనేటోళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకుంటున్నారు బండ్లు. ఇటు బ్రీజా, ఇక్కడ కూడా ఒక బ్రీజా, ముంగట కూడా బ్రీజా, ఇటు పక్కకు కూడా బ్రీజా, మొత్తం బ్రీజాలే. ఇవన్నీ బ్రీజాలే. మనక్కడైతే 10కే ఓపెన్ అయితే ఇక్కడ 10కి ఓపెన్ కూడా అవుతలేదు. 11కి వస్తారంట. అచ్చి పూజలు పునస్కారాలు అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాము. ఇది ఢిల్లీలో గురుగాం ఎన్సీఆర్లోనే వస్తుంది. ఇక్కడైతే ఉన్నాం మనం. ఒక వెహికల్ తీసుకోవడానికి అయితే వచ్చినాం. మహేంద్ర టీయూవి 300 వెహికల్ కోసం అయితే వచ్చినాం. కాకపోతే కస్టమర్ అయితే లేడు. ఆయన మధ్యాహ్నం వరకు వస్తా అని అన్నాడు. అయితే అప్పటి వరకు మనం ఏదైనా వెహికల్ చూద్దాం, తక్కువ ప్రైస్లో అమ్మే బండ్లు ఏదైనా ఉంటే చూద్దామని చెప్పి ఒక ట్రూ వాల్యూకి అయితే బయలుదేరుతున్నాం. తెలిసిన వాళ్ళు చెప్పిన కాడికి. ట్రూ వాల్యూలో బండ్లు ఎట్లుంటాయి, 50,000 నుంచి పడితే 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు, 10 లక్షల వరకు కూడా ఉంటాయట. ఇంతవరకు అయితే మనం ట్రూ వాల్యూకి ఎప్పుడు పోలేదు. ఈరోజు అయితే మనం ట్రూ వాల్యూకి అయితే బయలుదేరుతున్నాం. అక్కడ పోయిన తర్వాత 50,000 బండ్లు ఎట్లుంటాయి, ₹1,00,000 బండ్లు ఎట్లుంటాయి, ఏదేందని అయితే చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకండి. పూర్తిగా చూస్తేనే ఏదైనా మీకు అర్థమవుతుంది. మధ్యలో కట్ చేస్తే ఏది అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక మన రాజు అయితే నడుస్తున్నాడు ముంగట. ఇక ఢిల్లీకి వస్తే పరిస్థితి ఉంటుంది. చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకొని తిరగాలి. ఇక లోకల్ వాటర్ మనకు సెట్ కావు, వాటికైనా జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండం కాబట్టి ఈరోజు ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేసుకొని మనం మహేంద్ర టీయూవి 300 తీసుకొని ఈరోజు అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం. కానీ మన కస్టమర్ ఎప్పుడు వస్తాడనేది అయితే క్లారిటీ లేదు కాబట్టి ఇక ప్రజెంట్ మనం బండ్లు చూడడానికి అయితే బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తక్కువ ప్రైస్లో బండ్లు కావాలనుకునే వాళ్ళైతే చూడండి. ఇక ఇవన్నీ అమ్మే బండ్లే. ఇట్లా రోడ్ల పంట పెడుతూనే ఉంటారు. ఇక పెయింటింగ్లు, డెంటింగ్లు, ఇరిగిపోయినాయి, యాక్సిడెంట్లు అయినాయి, కాగితాలు లేని బండ్లు, ఏదోటి పెడితేనే ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎక్కడికింత మోసపోయినా కూడా ఇక చేసిందంతా మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇప్పుడు ఈ షిఫ్ట్ డిజైర్ పెయింట్ అవుతుంది. దీన్ని మంచిగా ఏర్పడకుండా కలర్ వేసి దీన్ని సేలుకు పెడతారు. ఇక మనమైతే ట్రూ వ్యాలీకి పోతున్నాం. ఇగో పెద్ద పెద్ద కార్లు కావాలనుకుంటే BMW, బెంట్లీ, ఫరారీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక మన మారుతి సుజుకి సంబంధించిన ట్రూ వాల్యూ అయితే ఇక్కడ ఉంది. మనం లోపలికైతే పోదాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఇప్పుడు ట్రూ వాల్యూలోకి అయితే వచ్చినాము. ఇక్కడ ఒకటి W7 XUV 500 అయితే ఉంది. ఇంకా వీళ్ళైతే రాలేదు. 10-10:30 అవుతుంది కానీ ఇంక ఇక్కడ ఒకళ్ళు రాలేదు. బండి బాగానే ఉన్నది. ఇంకా చూద్దాం మనం. బండ్లకైతే కరువు లేదు ఇక్కడ. ఇవన్నీ పెట్రోల్ బండ్లు. ఈ సియాజులు ఇవన్నీ పెట్రోల్ బండ్లు. ఎక్కువ శాతం పెట్రోల్ బండ్లే ఉంటాయి. ఈ నెక్సాన్ కూడా పెట్రోల్ బండే. ఇక్కడ సియాజ్ ఉంది. ఇదంతా పెట్రోల్ వర్షన్ బండ్లు ఇవన్నీ. అక్కడ ఒకటి మన మహేంద్ర XUV 500 ఒకటి డీజిల్ది. ఆ వెనక ఒకటి ఎస్క్రాస్ ఉంది, అది కూడా డీజిలే. ఇప్పుడు మనం లోపల ఇలా గోదాంలోకి పోదాము. ఇక చూడండి బ్రీజాలు. ఇటు బ్రీజా, ఇక్కడ కూడా ఒక బ్రీజా, ముంగట కూడా బ్రీజా, ఇటు పక్కకు కూడా బ్రీజా, మొత్తం బ్రీజాలే. ఇవన్నీ బ్రీజాలే. ఇటు చూస్తే షిఫ్ట్లు, డిజైర్లు. ఇది XUV 500. ఇటు కూడా బ్రీజానే. అది మారుతి సుజుకి ఈకోలు ఉన్నాయి. చాలా బండ్లు అవుతున్నాయి ఇక్కడ. ఇది ఢిల్లీలో ట్రూ వాల్యూ. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ ఎక్కడైనా మన సైడ్ కూడా ట్రూ వాల్యూలు ఉంటాయి. సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా ట్రూ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పాత బండ్లు
ఓ 1,50,000 అట్లా తిరిగిన బండ్లని వాళ్ళు ఎక్స్చేంజ్ కింద ఇచ్చి కొత్త బండ్లు తీసుకుంటారు అన్నట్టు. అయితే ఎక్స్చేంజ్ కింద ఇచ్చిన బండ్లు కొంచెం బాగా రఫ్ ఉంటాయి, ఇట్లా బంపర్లకు అక్కడ ఇక్కడ డ్యామేజ్ అయ్యి. ఈ బ్రీజా కంప్లీట్ పెయింట్ అయింది, ఇది మొత్తం పెయింటింగ్ అయింది. మీకు ఇట్లా చూస్తే ఏర్పడకపోవచ్చు, కాకపోతే లైవ్లో చూస్తే ఏర్పడుతుంది. ఇది మొత్తం పెయింట్ అయింది బండి. ఇది కూడా నార్మల్గా టచ్ అప్లు అయితే అయినాయి. ఇట్లుంటాయి. ఎక్కువ శాతం మనకైతే ట్రూ వాల్యూ బండ్లు నచ్చాయి, ఎందుకంటే ఇక మంచిగానే ఉంటాయి ఇంట్లో కూడా, కానీ చూడాలి మనం. అసలు మంచి మంచి బండ్లు వీళ్ళు మన చేతి దాకా రానియ్యరు, మీదనే డీలర్సే తీసుకుంటారు. ఏదైతే కొంచెం అటు ఇటు రఫ్గా యూజ్ అయ్యి స్క్రాచెస్ డెంట్లు అవి ఉన్న బండ్లని పట్టుకొచ్చి ఇందులో అయితే పడేస్తారు, ఏదో ఒకరోజు సేల్ అవుతుందని. ఇవైతే ఉన్నాయి. ఇంట్లో మనం చూస్తే ఏదన్నా ఒకటి మంచిది కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా వీటి ప్రైజ్లు అయితే మనకు తెలియదు. మనకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, ఆయన వస్తే వీటి రేట్ ఏందనేది, ఏ బండికి ఎంత అనేది మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు కూడా నేను చెప్తా, ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇది జీప్ కాంపస్, ఇది కూడా ఎక్స్చేంజ్లోకి వచ్చింది. అసలు ఈ బండిని ఎక్స్చేంజ్లు ఇచ్చి వాళ్ళు ఏ బండి కొన్నారో నాకైతే అర్థమవుతలేదు. వ్యాగనారు, i10లు చాలా వరకు ఉన్నాయి. వీటి రేట్లు అయితే మనం కనుక్కుందాం. ఇప్పుడు ప్రతిదీ మీకు చెప్తాను నేను. ఇక బెలూన్ అయితే అక్కడ చెత్తలో పడేసారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఇందులో ఏ బండి నచ్చినా కూడా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు, మమ్మల్ని ఏమన్నా మేము తెస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాము. వాళ్ళైతే ప్రజెంట్ రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏందనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమంటారు రాజు? అంటే మనక్కడైతే 10కే ఓపెన్ అయితే ఇక్కడ 10కి ఓపెన్ కూడా అవుతలేదు, 11కి వస్తారంట. వచ్చి పూజలు పునస్కారాలు అన్నీ వేసి అప్పుడు బండ్లు చూస్తారు, ఇక చూపెడతారు మాకు. చాలామంది మాకు ఫోన్లు చేసి అన్న షిఫ్ట్లు కావాలి, డిజైర్లు కావాలి, డీజిల్ బండి కావాలని అడుగుతారు. ఇక ఇక్కడ షిఫ్ట్ డిజైర్ల పరిస్థితి ఇది. దాని టైర్లకు గాలి లేదు, మొత్తం భూమి మీదనే ఉన్నది బండి. ఇది VDI షిఫ్ట్ HR26 DA 3756 బండి. ఇక బంపర్లు కంప్లీట్గా సైడ్ బాడీ ఇదంతా దీనికి డ్యామేజ్ అయి ఉంది. మీకు వీడియోలో క్లియర్గా ఏర్పడకపోవచ్చు. ఇక మొత్తం రస్టింగ్ ఇట్లుంటాయి బండ్లు. చాలామంది అన్న డిజైర్లు కావాలి, షిఫ్ట్లు కావాలి, దొరుకుతాయి కదా ఇదని అంటారు. ఇక్కడ చూడండి, ఇక షిఫ్ట్ ఇది మొత్తం రస్ట్ వచ్చి చిలుం పట్టిపోయి ఉన్నది. వీటిని ఎట్లా అంటే అసలు వీటికి వాల్యూ లేదు ఇక్కడ. ఇక ఇట్లా పడేసిండ్రు అట్లా, మొత్తం గాలంతా పోయింది. దాదాపు 1,00,000 పైన తిరిగి ఉన్న బండ్లు ఇవి. వీటిని ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్లో ఉన్న డీలర్స్ ఈ బండ్లు కొనుక్కొని వీటికి పెయింటింగ్లు డెంటింగ్లు అన్నీ వేయించి దీన్ని ఇక అక్కడి నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అదే మొత్తం జెన్యూన్ బండి అది ఇదని చెప్పి సేల్ చేస్తారు. కాకపోతే ఇవి ఇంత రఫ్గా కొట్టి ఇక్కడ పడేస్తారు ఈ బండ్లని. వీటి కండిషన్ చూడొచ్చు మీరు. బాగా డిజైర్లు అంటారు కదా, ఇక డిజైర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది. అంటే మొత్తం ఇట్లా ఉంటాయి అని అంటలేను నేను, కొన్ని మంచివి కూడా ఉంటాయి. కానీ మంచివి దొరకాలంటే మాత్రం ఇసుంటి కాడైతే దొరికాయి. ఇది పెట్రోల్ది షిఫ్ట్. ఇక చూడొచ్చు ఎట్లుందో, మొత్తం రస్టింగ్ వచ్చి బాడీ మొత్తం డ్యామేజ్ అయ్యి. ఇప్పుడు ఈ బండి మేము పట్టుకొచ్చినాం అనుకో, దీన్ని 50,000 కూడా కొన్నారు అక్కడ. ఇక్కడనే దీన్ని కొంటలేరు, ఇక అక్కడ కొంటారు చెప్పు. ఇది VXI ఇవన్నీ ఇట్లా ఉంటాయి. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి మంచి పెయింటింగ్లు చేసుకొని అమ్ముతారు అన్నట్టు. ఇది LDI షిఫ్ట్ డిజైర్ LDI. ఇటువంటి బండ్లు అయితే ఉంటాయి, జాగ్రత్తగా కొనాలి ఢిల్లీలో బండ్లు కొన్నప్పుడు. అందుకే మేము ఎక్కువ శాతం ట్రూ వాల్యూ ఆన్లైన్లో అయితే కొనాము. మనం ఒక 20 బండ్లు చూస్తే ఒక బండిని చూజ్ చేసుకుంటాం. మళ్ళీ మేము బండి కొనేటప్పుడు ఒకటే ఆలోచిస్తాం, సేల్ అయితే అవుతుంది, లేదంటే మన కోసం మనమే వాడుకుందాం అని అనుకున్న ఉద్దేశంతోనే మేము కొంటాం. అది ఒకవేళ సేల్ అయిందనుకో ఇచ్చేస్తాం, 10,000 20,000 చూసుకొని ఇచ్చేస్తాం. సేల్ కాలేదనుకో మేమే వాడుకుంటాం. అది అట్లాంటి పనులే తెస్తాం తప్ప మేము ఇక ఏది పడుతుంది పట్టుకొచ్చి. ఇవి చూడండి దీని కండిషన్ ఎట్లా ఉంది. ఇక దీన్ని ఏం చేస్తారంటే ఈ మీద నుంచి మొత్తం పేస్ట్ రాస్తారు. ఇవన్నీ ఈ పేస్ట్లో రాసి కలరింగ్ కొట్టి చెక్కమని మెరిపిద్దరాడు, అవి అట్లుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనాలి. ఇక బండ్లకైతే కరువు లేదు. వీటి ప్రైస్ చెప్తాను నేను. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. నోటిఫికేషన్ బెల్ కూడా వత్తండి. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి, మా విలేజ్ ఫుడ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రైజ్లు నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు వస్తారు ఆల్రెడీ. ఇప్పుడు మన ఈ రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు కొనేటోళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకుంటున్నారు బండ్లు. వీళ్ళంతా ఎట్లా అంటే మన లెక్క కాదు, వాళ్ళు డీలర్లు.
వాళ్ళు ఇంచాలు తీసుకుపోయి వీటికి ఇక మంచిగా ముస్తాబ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురుని కదా రెడీ చేసినట్టు చేసి మంచిగా పెయింట్లు వేసి అక్కడ ఇక వాళ్ళకి అమ్ముకుంటారు. కాబట్టి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి బండ్లు. ఇంత దూరం నుంచి మనం ఢిల్లీ నుంచి బండి తెప్పించుకొని తర్వాత అయ్యో ఇది ఇట్లుంది అది అట్లుంది అని బాధపడే కంటే తీసుకునేటప్పుడు 50,000 ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి బండి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే దీని పేపర్ల పరంగా కూడా క్లియర్ ఉందా లేదా, దీని మీద ఏమైనా ఫైన్లు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, అటువంటి బండ్లు కొన్నా కూడా మనకి ఎన్ఓసి రావడానికి చాలా టైం పడుతుంది. ఇవి వ్యాగనార్లు, వీటి కండిషన్ చూడొచ్చు. ఇట్లుంటే ట్రూ వాల్యూల బండ్లు. చాలామంది OLXలో చూసి అన్న ₹1,00,000 ఉంది కదా అన్న బండి, 70,000 దొరుకుతుంది కదా అన్న బండి ఢిల్లీలో అని అంటారు. ఇప్పుడు ఈ బండి సపోజ్ 50,000 ఇస్తాడు. దీని కండిషన్ చూసి ఎట్లుందో 50,000 ఇస్తాడు అనుకో, 50,000 60,000 ఇస్తాడు. దీన్ని ఎన్ఓసికి ఒక 7,000, తీసుకురావడానికి ఒక 15,000. మళ్ళీ దీనిలో రిపేర్లు ఎట్లుంటాయి అంటే దీని సస్పెన్షన్ మొత్తం పోయి ఉంటుంది, ఆయిల్ చేంజ్ చెప్పియాలి. ఇక దీనిలో చాలా వరకు రిపేర్లు వెళ్తాయి, దాదాపు ఒక 20-30,000 రిపేర్లు వెళ్తాయి. ఇక దీన్ని చూడండి, ఈ డిక్కు డోర్ ఎట్లుందో మీకు ఏర్పడవచ్చు. పెయింట్ మొత్తం ఇట్లా వలిగిపోయి ఉంది. దీనికి ఇప్పుడు బయటనే మనకు ఒక 70,000 80,000 దాకా ఖర్చు అవుతుంది. పేపర్లు మళ్ళీ మనకు రిజిస్ట్రేషన్కి 40,000 ఇదంతా ఖర్చు అవుతుంది. ఇదంతా చూసుకుంటే ఇది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ 1,80,000-2,00,000 వస్తుంది. ఇంత దూరం నుంచి వచ్చి 1,80,000-2,00,000 ఈ బండి కొంచెం మనం డెంటింగ్లు చేయించుకునే బదులు అక్కడనే కొనుక్కోవచ్చు కదా. అందుకని నేను చెప్తా, ఎప్పుడైనా OLXలో చూసి అన్న 60,000 దొరుకుతుంది 70,000 దొరుకుతుంది అనొద్దు. మంచి బండి కావాలంటే ఒక 10-20,000 అక్కడ ఆలోచించవద్దు, ఎక్కువైనా పెట్టుకోవాలి, తీసుకోవాలి. ఇక ట్రూ వాల్యూలు ఎట్లుంటాయి, OLXలో ఇంతకంటే దారుణంగా ఉంటాయి. OLXలో పెట్టే బండ్లు మొత్తం పెయింటింగ్ చేసి మంచిగా ఇవే ఇక్కడ నుంచి డీలర్లు కొంచెం పోయి వీటిని ముస్తాబ్ చేసి అందులో పెడతారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన సార్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని మంచి బండ్లు కూడా ఉన్నాయి. అవి రేట్లు ఏంది, ప్రైస్ ఎంత, ఏం కథ అనేది మొత్తం తెలుసుకొని మీకు చెప్తా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.